వెంటనే మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక. నీటి సమస్యను తన దృష్టికి తెస్తున్నారని, నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని బుట్టా రేణుక ఓటర్లకు పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చి మోసం చేసే అలవాటు సీఎం జగన్ కు లేదన్నారు. సామాన్యులకు మంచి చేసేలా మేనిఫెస్టోతోనే ప్రజల ముందుకు వచ్చారని, ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఓటు వేసి దీవించాలని బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యను తప్పకుండా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాము. ప్రతి గ్రామంలో మొట్టమొదటిగా చేసే పనియే నీటి సమస్యను పరిష్కరించడం. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు లబ్ధి పొందేలాగా ప్రతి గ్రామంలో కూడా అదే మన లక్ష్యంగా ముందుకు వెళ్తాము. అలాగే జగనన్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆ సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడిని 15,000 నుంచి 17,000 పెంచడం జరిగింది. అలాగే రైతన్న భరోసా కూడా మరి 13,500 నుంచి 16,000 పెంచడం జరిగింది. ఇలాగే మేనిఫెస్టోలో ఏదైతే జగనన్న చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం పబ్లిక్ లో ఉంది, ప్రజలలో ఉంది. అందుకనే టీడీపీ వాళ్ళు ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూశారు 2014లో వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చే ఇది నెరవేర్చలేదు. జగనన్న ఏదైతే హామీలు ఇచ్చాడో అన్నీ కూడా నెరవేర్చారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నకు అండగా ఉంటారు.